స్టార్ట్. ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే. ఐం గ్లోమే వారాహి పరంబికాయ నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ. శ్రీమాత్రే నమో నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వీక్షణ బట్టి అంతా కూడా మాస ఫలితాలంతా కూడా ఫలితాల్లో భాగంగా అఖండమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా ప్రధానమైన గ్రహాలంతా కూడా కలిసి ఉండడం వల్ల బృహస్పతి సూర్య భగవానుడంతా కూడా మిథున రాశిలో కలయిక ఉండడం, జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ వల్ల ఏ రాశి వాళ్ళకి విపరీత రాజయోగము, ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఫలితాల్లో భాగంగా అందరికీ కూడా పరిష్కారాలు చెప్తున్నాం. వీడియో అంతా కూడా చూడండి. మీకు పరిష్కారాలంతా కూడా చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి, వృత్తిలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగాల మార్పు జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా పుత్రకారకుడు, ప్రధానంగా యజ్ఞ యాగాది కర్మలకంతా కూడా కారణమవుతారు. పుణ్య కార్యక్రమాలకంతా కూడా కారణమవుతారు. బృహస్పతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గురుతత్వానికి కారణమవుతారు, ఆచార్య తత్వానికి కారణమవుతారు, విద్యలో అభివృద్ధి, మేధాశక్తికి అంతా కూడా బృహస్పతి కారణమవుతారు. పాండిత్యము, కళారంగంలో అభివృద్ధి కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి. ప్రధానంగా చూసుకుంటే ఏ రంగంలో అయినా అభివృద్ధి కావాలన్నా అష్టైశ్వర్య యోగం, స్థిర ఆస్తి కానీ స్థిర ఐశ్వర్యం కానీ, గృహయోగం కలగాలన్నా కానీ, వివాహాది శుభకార్యాలు జరగనా కానీ, సంతాన యోగం కలగాలన్నా కానీ బృహస్పతి అనుగ్రహం కావాలి. ప్రధానంగా అష్టైశ్వర్య యోగం కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా సూర్య భగవానుతోటి మిత్రులతో పాటు కలిసి ఉంటే కనుక జూలై మాస ఫలితాల్లో భాగంగా వివిధ గ్రహాల యొక్క కోణాన్నంతా కూడా చూసుకుంటూ అన్వయం చేసుకుంటూ అన్ని గ్రహాల యొక్క స్థితిగతి చూసుకుంటూ బృహస్పతి మరియు సూర్య భగవానుడి యొక్క కలయిక అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా అందరూ కూడా ఈ యొక్క వీక్షణ ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది. సప్తమ వీక్షణ అంతా కూడా ధనుస్సు రాశి మీద పడింది. ఈ యొక్క బృహస్పతి వీక్షణ అంతా కూడా తన స్వరాశి అయిన ధనస్సు మీద పడడం, ప్రధానంగా దశమ దృష్టి కూడా ప్రధానంగా చూసుకుంటూ ఉంటే కనుక శనీశ్వరుడు యొక్క దశమ దృష్టి ఏ రకంగా ఉంది, ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క నవమ దృష్టి అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, ఈ యొక్క బృహస్పతి యొక్క నవమ దృష్టి అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, ఈ యొక్క దృష్టి అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా చూసుకుంటూ అన్వయం చేసుకుంటూ అంతా చెప్తున్నాం. ప్రధానంగా బృహస్పతి సూర్య భగవానుడు యొక్క విశేషాలంతా కూడా తెలుసుకుంటూ వివిధ గ్రహాల యొక్క ఫలితాలు, వాటి దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి, లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి, ఆకస్మిక ధనలాభం ద్వారా యోగం లభించడానికి, వ్యాపార అభివృద్ధి కలగడానికి ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి. ప్రధానంగా వీరంతా కూడా గోమాత సేవ అంతా కూడా ఆచరించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా హనుమతారాధన చేసుకుంటుంటారో సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. మేము చెప్పే ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు మాత్రమే. మీ యొక్క జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకోండి. ప్రతినిత్యం కూడా జన్మజాతకానికి పరిహారం చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి, ఆనందమైన జీవితం జీవించడానికి, కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే వారాహి నవరాత్రులంతా కూడా ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యి ఎవరైతే వారాహి నవరాత్రులు ప్రతినిత్యం కూడా అమ్మవారికి ఆవనైత దీపారాధన కానీ, ప్రతినిత్యం కూడా దీపారాధన చేసి అష్టోత్తరనామాలతోటి అమ్మవారి సహస్రనామాలు వినడం కానీ, ప్రధానంగా వారాహి దేవి యొక్క 16 నామాలు ఉంటే విశేషమైన నామాలంతా కూడా చదువుకోవడం వల్ల వారాహి దేవి అంతా కూడా అత్యంత శక్తివంతమైన దేవత. ప్రధానంగా అమ్మవారికి అంతా కూడా సైన్యాధ్యక్షంగా ఉండే దేవత కావున ప్రతినిత్యం కూడా అమ్మవారు మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగించే విధంగా, సర్వ దుఃఖాల నుంచి విమోచన కలిగే విధంగా అనుగ్రహించే దేవత. అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ప్రతినిత్యం కూడా వారాహి దేవి ఆరాధన అంతా కూడా వారాహి నవరాత్రుల్లో ఆచరించండి. మీకంతా కూడా సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఓం వారాహి దేవియే నమః, దండనాథాయ నమః, ఓం సమేశ్వర్యే నమః, సమయ సంకేతాయ నమః, పంచమ్యే నమః, ప్రోక్తిన్యే నమః, అరిఘ్యే నమః, ఆజ్ఞా చక్రేశ్వర్యే నమః. ఇటువంటి నామాలతోటి విశేషంగా అమ్మవారికి అంతా కూడా
నామ జపాన్ని చేసుకున్న మాత్రం చేతి, నామస్మరణ చేసుకున్న మాత్రం చేతి అమ్మవారంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి, ధన ధాన్యాది సమృద్ధి ఇచ్చే దేవత కావున ప్రతినిత్యం కూడా ఈ రకంగా ఆచరించండి. మీకంతా కూడా సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వరి యోగం కలగడానికి, ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వరూపిణి అన్న జగన్మాత యొక్క అనుగ్రహం కోసం ఈ గుప్త నవరాత్రుల్లో అంతా కూడా వారాహిదేవి ఆరాధన అంతా కూడా చేయండి. విశేషమైన పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహ దోష నివారణ జరగడానికి ప్రతినిత్యం కూడా బృహస్పతి అనుగ్రహం కోసం మీరంతా కూడా మేధా దక్షిణమూర్తి స్వామివారి ఆరాధన కానీ, ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి ఆరాధన కానీ, శివాభిషేకం కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి మరియు సూర్యభగవానుడి యొక్క కలయిక, వివిధ గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది. వాటికి దోషాలకి పరిహారం అంతా కూడా చెప్పుకొని ఈ యొక్క ఎటువంటి దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకుందాం. జయ గురు దత్తాత్రేయ. మకర రాశి జాతకులకి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి మరియు సూర్య భగవాను కలియక అంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో సంచారం జరుగుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే దోషకారిగా ఉన్నారు కావున మీరంతా కూడా ఈ యొక్క గురుకటాక్షం కోసం మీరంతా కూడా శనగలు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది. సూర్య భగవాన ప్రీతికరంగా సూర్య నమస్కారాలు ఆచరించడం శ్రేయదాయకంగా ఉంటుంది. ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానమాయ నమః, పూషాయ నమః, ప్రచండ తేజసే నమః, ఆరోగ్యకర్తే నమః, సవిత్ర సూర్య నారాయణ స్వామినే నమో నమః నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు అంతా కూడా ఆచరించుకోవడం తద్వారా మీరంతా కూడా సూర్యనారాయణ స్వామి అనుగ్రహం కోసం మీరంతా కూడా గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల, ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ, గోధుమ రంగు వస్త్రాన్ని కానీ బ్రాహ్మణత్వం అంతా కూడా దానం చేయడం వల్ల, మామిడి పళ్ళను దానం చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కార్యసిద్ధి కలగడానికి మీరంతా కూడా ఎవరైతే కనుక వ్యాపారంలో అభివృద్ధి కోసం ప్రయత్నం చేసుకుంటారో మీరంతా కూడా హనుమత్ దేవాలయంలో అరటి పళ్ళని స్వామివారికి సమర్పించండి. అరటి పళ్ళతోటి స్వామివారికి మొత్తం అంతా కూడా అలంకరణ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు అంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమత్ దేవాలయంలో, అమ్మవారి దేవాలయంలో అంతా కూడా మీరంతా కూడా ఎప్పుడైనా కానీ పౌర్ణమి వేళల్లో కానీ విశేషమైన రోజుల్లో అంతా కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి. రాజయోగం సిద్ధిస్తుంది. గోమాత సేవలో భాగంగా గోమాతకి పచ్చిక తెలకపిండి గ్రాసాన్ని, తోటకూర కానీ, గోంగూర కానీ, దోసకాయనంతా కూడా పచ్చడి చేసుకునే దోసకాయ ఉంటుంది కదా, పసుపు రంగులో ఉంటుంది. ఆ దోసకాయనంతా కూడా సమర్పించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. బ్రాహ్మణత్వంకంతా కూడా ఈ యొక్క ఏకాదశి వేళల్లో కానీ, ద్వాదశి వేళల్లో కానీ, పౌర్ణమి వేళల్లో కానీ, మరియు ఇక్కడ అమావాస్య వేళల్లో అయినా కానీ తెల్ల గుమ్మడికాయ పోష్మాండ దానం అంటారు. తెల్ల గుమ్మడికాయని దానం చేయాలి, మంచి ఫలితాలు పొందుతారు. ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు కావున మీరంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది. కావున ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో మీరంతా కూడా తులసిమాలను సమర్పించండి. మంచి అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఆడిచ్చిన పసుపుతో అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల స్వామివారి యొక్క కరుణా కటాక్ష వీక్షణలు అంతా కూడా మీ మీద ఉంటాయి. కావున ప్రతినిత్యం కూడా స్వామివారి దర్శనాన్ని ఆచరించండి. ఈ యొక్క ఆమెనంతా కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంతా కూడా మీరు దానంగా ఇస్తుంటే కనుక మంచి రాజయోగం సిద్ధిస్తుంది. స్వామివారికి అభిషేకానికి వాడుతూ ఉంటారు, లేదా యజ్ఞాధికరతలకు వాడుతూ ఉంటారు. కావున ఆవుని ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మీరంతా కూడా దానంగా ఇస్తూ ఉండాలి. తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి, అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. యజ్ఞాధికరతుల కోసం వాడే ఈ యొక్క ఆద్యం అంతా కూడా మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం ఇస్తారు. కావున ఎవరైనా దేవాలయ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కానీ, అమ్మవారి దేవాలయం కానీ, శివాలయంలో కానీ ఆద్య దానం చేయండి. ప్రధానంగా చూసుకుంటే ఆవుని అంతా కూడా అమృత స్వరూపంగా ఉంటుంది. కావున ఆవునైనంతా కూడా దానం చేసుకోవడం వల్ల యజ్ఞాధికరతలు చేసుకునేటప్పుడు మీ గోత్రనామాలతోటి యజ్ఞాధికరతలు చేస్తుంటారు. కావున రాజయోగం సిద్ధిస్తుంది. తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందుతారు. స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ యొక్క మకర రాశి జాతకులంతా కూడా వెంకటేశ్వర స్వామి వారి అర్చన విధానం అంతా కూడా పాటించండి, మంచి ఫలితాలు పొందుతారు. ఆంజనేయ స్వామివారి దేవాలయంలో తమలపాకు పూజను ఆచరించడం వల్ల మంచి రాజయోగం సిద్ధిస్తుంది. అమ్మవారి దేవాలయంలో విశేషంగా ఖడ్గమాల స్తోత్రాన్ని అంతా కూడా పఠనం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ఈ మాసం అంతా కూడా శ్రేయదాయకంగా ఉంది. వ్యాపారస్తులు కూడా మంచి శుభ ఫలితాలు పొందుతారు.
ఉద్యోగస్తులు కూడా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది. మీకంతా కూడా బంధుమిత్రుల సహాయ సహకారం లభిస్తూ ఉంటుంది. ఆహ్లాదకరంగా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున అందరికీ విశేషాలు చెప్తున్నాం. ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠనం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. నవగ్రహ దేవాలయంలో 27 ప్రదక్షిణలు కానీ, 54 ప్రదక్షిణ కానీ, 108 ప్రదక్షిణాలు కానీ ప్రతినిత్యం కూడా ఆచరించిన వాళ్ళకి సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా మీరంతా కూడా జప హోమాది శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జన్మ జాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన హోమాలంతా కూడా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు కానీ, వారాహి దేవి హోమ శాంతి కార్యక్రమాలు, ప్రత్యంగర దేవి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అఘోర పాశ్వత హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సర్వశత్రు బాధల నివారణ జరుగుతుంది. అనారోగ్య ఇబ్బందుల నుంచి బయటపడతారు. ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకంలో ఉండే జాతకానికి అంతా కూడా గ్రహస్థితి ఏ రకంగా ఉంది, ఆ దశ ఏ రకంగా జరుగుతూ ఉంది, ప్రధానంగా లగ్న చక్రవశాత్తు పంచమ స్థానంలో ఏమైనా పాపకార్యమైన గ్రహాలు ఉన్నాయా, ప్రధానంగా సప్తమ స్థానంలో ఏమైనా దోషకారిగా ఉందా, అష్టమ స్థానంలో ఏమైనా దోషకారిగా ఉందా, ప్రధానంగా ఈ యొక్క దశమ స్థానంలో వృత్తి స్థానంలో ఏమన్నా మీకంతా కూడా కొన్ని గ్రహాలు అంతా కూడా కలిసి ఉన్నాయా, ఎటువంటి వీక్షణ అంతా కూడా ఉంది, విశ్లేషణ చేసుకుని జన్మజాతకంలో ఉండే గ్రహాలకంతా కూడా పరిష్కారాన్ని ఆచరించుకోవడం వల్ల, జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, దేవతలకు ప్రీతికరంగా హోమాది కార్యక్రమాలు చేస్తుంటాను. కావున ఈ యొక్క కార్యక్రమంలో పుణ్యమైన కార్యక్రమంలో ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరిగి మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గురు కటాక్షం వల్ల, బృహస్పతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సకల కార్యసిద్ధి కలిగి లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా జరుగుతున్నాం. ప్రధానంగా వారాహి దేవి హోమాది కార్యక్రమంలో ఆచరించడం వల్ల శత్రు బాధల నుంచి బయటపడుతూ ఉంటారు. శత్రు భయ నివారణి అమ్మవారంతా కూడా అఖండ రాజయోగం ఇచ్చే దేవతగా చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క పసుపు కొమ్ముల మాలతోటి అంతా కూడా అమ్మవారికి అలంకరించడం వల్ల, పసుపుతో అభిషేకం చేయడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది. అమ్మవారి ప్రీతికరంగా ఈ యొక్క అమ్మవారి దేవాలయంలో కానీ, వారాహి దేవి ఈ యొక్క విగ్రహం దగ్గర అయినా కానీ మీరంతా కూడా వారాహి దేవి దేవాలయంలో కానీ పసుపు కొమ్ముల మాలంతా కూడా అలంకరణ చేయడం వల్ల గురు కటాక్షం సిద్ధిస్తుంది. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. గృహయోగం అంతా కూడా సిద్ధిస్తుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పసుపు కొమ్ముల మాలంతా కూడా అమ్మవారి దేవాలయం, దుర్గాదేవి దేవాలయంలో కానీ, మహాలక్ష్మి దేవాలయంలో అయినా కానీ, అమ్మవారి దేవాలయంలో కానీ, మహాకాళి దేవాలయంలో కానీ ప్రధానంగా పసుపు కొమ్ముల మాలను కానీ, నిమ్మకాయ మాలను కానీ సమర్పించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధిస్తుంది. ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగము, భూయోగం అంతా కూడా సిద్ధించడానికి జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున జ్యోతిష పండితులతోటి మీ జన్మ జాతకం అంతా కూడా చూపించుకొని తగు పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మేము చెప్పేదంతా కూడా గోచార చక్రవశాత్తు చెప్తున్నాం. ప్రధానంగా మీ జన్మ జాతకం అంతా కూడా మాతోటి చూపించుకోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక అపాయింట్మెంట్ తీసుకొని మీరు అంతా కూడా జన్మజాతకానికి పరిష్కారం ఆచరించండి. మీ యొక్క పరిష్కారం చేయడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపం చేసుకుంటూ ఉండండి. శ్రీమాత్రే నమః అనే నామాన్ని జపం చేసుకోవడం వల్ల అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణలంతా కూడా అందరి మీద పడుతూ ఉంటాయి. శ్రీమాత్రే నమః.